స్వాగతం నా ఛానల్ వరల్డ్ త్రూ వీరాకి. ఇల్లు అలగ్గానే పండగ కాదు, విత్తనం నాటంగానే మొక్క అవ్వదు. ఈ సామెత చాలా సిమిలారిటీస్ ఉంటాయి మనకి జీవితం మీద. జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను మనం దీంట్లో చూడొచ్చు. విత్తనం నాటంగానే మొక్క కాదు, ఇల్లు అలకంగానే పండగ కాదు. ఇది పాతకాలం నాటి సామెత. దీన్ని మనం ఒకసారి డీప్‌గా వెళ్లి చూస్తే జీవితానికి అన్వయించుకున్నప్పుడు మనకు ఒక సత్యం అవగాహనకొస్తుంది. పంట కావాలంటే విత్తనం నాటితే సరిపోదు. పంటని విత్తనం వేసిన తర్వాత, మొలకొచ్చిన తర్వాత వాటిలికి నీరు పెట్టాలి, ఎరువేయాలి, వర్షాభావ పరిస్థితుల నుంచి, అతివృష్టి, అనావృష్టిల నుంచి కాపాడాలి. దాని టైం తీసుకున్న తర్వాతే మనకి ఒక పంట రూపంలో ఒక ఫలితం, ప్రతిఫలం ఇస్తుంది. నీళ్ళ నుంచి కావలసిన పోషకాలు అన్నీ ఇచ్చినప్పుడే మనకి పంట పక్వానికొచ్చి ఫలితం చేతికొస్తుంది. జీవితం కూడా అంతే. కేవలం కలల కంటే సరిపోదు. దాన్ని సాధించడానికి ప్రయత్నం, పట్టుదల, పరిజ్ఞానం, ప్రణాళిక, క్రమశిక్షణ మరియు ఓపికతో కష్టపడే తత్వం కావాలి. చాలా మందికి మొదటి కొద్ది రోజులు ప్రయత్నం లోపం లేకుండా కష్టపడి పనిచేస్తారు. కానీ తర్వాత నిదానంగా ఆశించిన ఫలితాలు రాలేదని లేదా ఇతర కారణాలతో దాన్ని చేయడం వదిలేస్తారు, లేదా ఆపేస్తారు, లేదా మనస్ఫూర్తిగా చెయ్యరు. బ్రతుకు తెరువు కోసం ఎవరో చెప్పారనో, బాధ్యత రాహిత్యాల వలనో సరిగా చెయ్యరు. ఇది ఎలా ఉంటుందంటే మనం విత్తనం నాటిన వెంటనే పంట ఆశించడంలానే ఉంటుంది. ఏ పని చేసినా ఫలితం ఆశించకుండా, ప్రయత్నం లోపం లేకుండా చేసిన రోజు మనం డెఫినెట్‌గా సక్సెస్ అవుతాము. మన దిశానిర్దేశం చేసుకుని పనిచేసిన రోజు మన గోల్స్‌ని మనం తప్పకుండా అచీవ్ అవుతాం. మొక్కలు మనం విత్తనం వేసిన వెంటనే ఎలా సమయం పడుతుందో పెరగడానికి, పెరిగి వృక్షం అవ్వడానికి, లేదా ఫలాలను ఇవ్వడానికి, పంట చేతికివ్వడానికి, మన జీవితం కూడా అంతే. మనం ఎదగాలనుకున్నప్పుడు మన గోల్స్‌ని మనం రీచ్ అవ్వడానికి ఒక్కొక్కసారి కొన్ని రోజులు పట్టొచ్చు, కొన్ని నెలలు పట్టొచ్చు, లేదా సంవత్సరాలు పట్టొచ్చు. జీవితం బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు చూసుకుంటే ప్రతి మజిలీలోనూ మనం మంచి చెడ్డలు రెండిటిని చూస్తాం. చెడ్డవి లేదా ప్రకృతి వైపరీత్యాలు మనకు ఒక పాఠాన్ని చెప్తాయి. మంచి మనతో పాటు నలుగురికి కూడా ఉపయోగపడుతుంది. మనం చేసిన మంచి పనులు నలుగురికి ఉపయోగపడినట్టే వాళ్ళ వల్ల మనం కూడా బెనిఫిట్ అవుతాము. కోల్పోకుండా ఉండగలుగుతాడు. మీరు నిరుత్సాహపడకుండా నాకు ఇది రాదు, నేను ఇది చెయ్యలేను అనుకోకండి. పని చేస్తూ ఉండండి. ఫలితం తప్పకుండా ఉంటుంది. దీనికోసం మీరు మీ చుట్టూ మంచి వాతావరణం మరియు మంచి వ్యక్తుల పరిచయం కలిగి ఉండండి. నెగెటివ్ ఎనర్జీ, నెగెటివ్ మనుషులకు దూరంగా ఉండండి. చివరగా ఒక్క విషయం, విత్తు నాటడం మొదటి అడుగు మాత్రమే. దానికి మొలక నుంచి వృక్షంగా మారి నీడ మరియు ఫలాలు ఇచ్చేది మీ కష్టం, మీ ఓపిక, మీ అలవాట్లు. కష్టే ఫలి అని నానుడి 100% నిజం. ఇల్లు అలగగానే పండగ చేసుకోలేం. నిజమైన పండగ మన జీవితం వేసే ప్రతి అడుగు ప్రయత్నపూర్వకంగా అడుగు అయి ఉండాలి. చిన్న అడుగుతో మొదలుపెట్టి మన మజిలీని చేరాలి. మహాప్రస్థానం అయి ఉండాలి. అది మనం కష్టపడాలి, సమయం వెచ్చించాలి. సమయానికి తగిన ఫలితాన్ని పొందాలి అంటే ప్రయత్నపూర్వకంగా ముందుకు వెళ్ళాలి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. మీ ఎంవీవీఎస్ రెడ్డి. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.